తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగయ్యిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అసలు ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా వృధా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం. బిఫోర్ 15th August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఒక స్థాయిలో మీరు అమలు చేసేది రాజీనామా చేస్తారు కూడా అన్నారు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి.